ఉదయం 11 గంటలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము సెరవ్ పాయింట్కి వెళ్తున్నాం అంట. సో మా బాయ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో లేట్ అవుతుంది ఇప్పుడే. యాక్చువల్లీ మేము 10కి ఓపెన్. అటు అయ్యో అమ్మ, అయ్యో ఇది 5 సీటర్ కార్. యాక్చువల్ పెట్టు అవసరం లేదు నాకు తెలుసంటావా. ఓడైనా అడుగు ఆరెంజ్ ఎట్లా తింటుంది చూడు. ఆరెంజ్ ఉందారా? ఆరెంజ్ ఎట్లా తింటుండ అంటే అది ఎవరు తినకుండా చేస్తుంటాడు. సెడర్ పాయింట్ వచ్చాం గాయస్. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? మధ్యాహ్నం 1:30 కనబడుతుందా? ఇదంతా అదే. ఇది ఇప్పుడు వస్తుంది చూడు, చాలా పెద్ద రోలర్ కోస్టర్. నేను యాక్చువల్గా గోప్రో తీసుకొని అదంతా షూట్ చేద్దాం అనుకున్నా, కానీ గోప్రో తీసుకొని షూట్ చేద్దాం అనుకున్నా, కానీ కాకపోతే హెల్మెట్ పెట్టుకొని గోప్రో పెట్టుకొని షూట్ చేద్దాం అనుకున్నా ఆ రోలర్ కోస్టర్ మీద. కాకపోతే మేబీ అలో చేస్తారో అలో చేయరో తెలియదు. అయినా కూడా హెల్మెట్ తేయలేదు, ఓన్లీ గోప్రో తెచ్చినా, మర్చిపోయినా హెల్మెట్. సో ఎనీవేస్ ఇప్పుడు ఉన్న దాంతో చదువుకోవాలి. అరే అభిరామ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. థ్యాంక్ యూ రా. కోఇన్సిడెన్స్ ఇది యాక్చువల్లీ ఇది మళ్ళీ ఫ్రెండ్షిప్ డే అది కూడా. సో లెట్స్ టేక్ ఎ ఫోటో. అభిరామ్ సూపర్. కానీ చిన్న కాదు, పెద్ద వండర్లా. సెరవ్ పాయింట్. సో ఎక్సైటెడ్. ఏంటి సార్ అది? సో ఎక్సైటెడ్. క్రేజీ ఉంటుంది ఇది యాక్చువల్గా. ఇది ఈ సెరవ్ పాయింట్ అనేది చాలా బాగుంటుంది అసలుకి. అంటే ప్రతి ఒక్క రైడ్ క్రేజీ ఉంటాయి. వీడు ఏం చేస్తుండో అని ఏదేదో ఫోటోలు తీస్తుండు. ఏం తీస్తుండో ఆనకే తెలియదు. ఆ చిరంజీవి ఉంటుంది చూడు, ఇట్లా అంతా మొత్తం చూపిస్తాడు. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అట్లనే చూపిస్తున్నాడు మొత్తం. రోలర్ కోస్టర్ ఎక్కుదాం రా. ఇది పెద్ద ట్రైన్ ఉన్నట్టే ఉంది లైన్. యాక్చువల్గా ఎంత పెద్దగా ఉంది చూడండి లైన్ మొత్తం అంత పెద్దగా ఉంది. ఇట్స్ సో లాంగ్. అక్కడ దాకుంది యాక్చువల్గా, అక్కడ దాకుంది. ఈరోజు రైడ్లు ఎక్కినట్టే. ఇంకా ఇక్కడనే ఉన్నాం, ఇంకా పోలేదు. నువ్వు అందగానువా? షేక్ అయిపోతారు అమ్మాయికి అమ్మాయిని. వాళ్ళు చూడు నా కోసం కళ్ళారు చెట్లు వస్తున్నాయి. ఎవరు అక్కడ ఎవరు లేరు కదా సార్. ఎంత ఫేస్ వాల్యూ ఏమనుకున్నావు? ఎంత ఫేస్ వాల్యూ. Why is your face like that? My face like that only. ఇప్పుడు మన ఇద్దరు చూసుకుని మన హ్యాండ్సమ్ ఎంత బాగుంది. చూడని కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అప్పుడు నాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ ఎందుకులే, మన మొగలు సిగ్గుపడితే బాగుండదు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ కొంచెం ఓవర్గా అయిందిరా. సన్ end up putting. It's చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. టైమ్ ఇస్ అప్. బ్యాడ్ లైట్. మేము యాక్చువల్గా స్పెషల్ దర్శనం తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు టికెట్లు దొరకలేదు. నార్మల్ దర్శనం తీసుకున్నాము. ఏంటిది బ్లాగా? అరే సాత్విక్, మీ మమ్మీ కూడా చూస్తాయి ఈ వీడియో. అంత మాత్రాన మమ్మీని బ్లాగ్లో పెడదాం రా. అంటే మీకు వేణు అంజు గురించి చెప్పాడా? అంటే ఎస్. మమ్మీ లైట్ అంటే వేసుకో. హాయ్ 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 చెప్పండి ఆంటీ. అరే అడ ఏముందిరా? ఆంటీ వీడియోలో హాయ్ చెప్పండి. హాయ్ కనబడుతుంది ఆంటీ, హాయ్ చెప్తుంది. మీకే కనబడతలేదు. మీ అందరూ మంచిగా ఉండాలని చెప్పింది. మధ్యాహ్నం 2:15. సాయిరామ్. వీడియో వద్దురా.
బెటర్ 179 అంట. 179 ఫాస్ట్ ట్రాక్ ఒకసారి అడుగుదాము, ఎందుకంటే లేట్ అవుతుంది కానీ అడుగుదాం అనుకున్నాము. 179 200 అంటుంది పర్ పర్సన్. ఈ రైడ్ సూపర్ ఉంటుంది. ఈ రైడ్ క్రేజీ ఉంటుంది. రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా కొంచెం భయంకరంగా భయానకంగా. ఈడైతే మస్తు, అసలు ఇంక భయం అవుతుంది, అరవాలని అరుస్తుంది ఈడు. ఎట్లుంది రైడ్? ఎట్లుంది? చాలా బాగుంది. చిన్న పిల్లల రైడ్ ఇవన్నీ, మేవన్నీ మస్తు ఎక్కినాం ఇట్లాంటివి. అయ్యా బాబాయ్ తప్పిపోయినా. ఈవిడ నిల్చుండే తప్ప ఏం లేదు. ఇగో అసలు ఎంత పెద్ద లైన్ ఉంది అంటే లైన్ తప్ప ఏం లేదు. ఇది ఐరన్ డ్రాగన్ రైడ్. ఇది అయితే క్రేజీ రైడ్. పవర్ టవర్ అంట. Hello, excuse me. Oh, can we just grab our drink and drink in between the line? Yeah, here. So can we grab a drink right now? Yeah. Okay. While we stand over here. ఎంత హోలా అంటే ఇలాగా యాక్చువల్గా నేను మైక్ పెట్టుకున్నాను, మైక్ ఆన్ చేసుకోలేదు. మైక్ ఆన్ చేసుకోకుండా నేను వీడియో చూడు. ఆ రైడ్ ఎక్కేది మేము ఇప్పుడు, కానీ ఛాన్స్ సేపు అవుతుంది, ఛాన్స్ సేపు ఉంది. And cricket. ఎట్లుందిరా వేణు? కళ్ళు తిరుగుతున్నాయి. ఎట్లుందిరా? మైండ్ ఫక్ ఎక్స్పీరియన్స్ బ్రో, మైండ్ ఫక్ ఎక్స్పీరియన్స్. మైండ్ బెంగింగ్ బ్రో. బ్రో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో. క్రేజీ ఉంది తెలుసా, క్రేజీ. యాక్చువల్ ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా చూడు, ఒక్కొక్కటి చచ్చిపోతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయ్స్. సారీ నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా. విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కానీ ఇది వర్త్ వర్మ వర్త్. అరే శివానంద్ మిస్ అవుతున్నావు. అరే ఏడున్నారా అమ్మా? సాయంత్రం 4:45. అమ్మా మాట్లాడి కూడా అసలు ఎనర్జీ లేదు, కానీ మాట్లాడాలని ఉంది మీకోసం. మీరు వ్యూ చూస్తుంటే మేము కూడా చాలా బాగుంటామని మాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడు, మా వాడు డల్ అయిపోయాడు, మాట్లాడడానికి శక్తి లేదు, మాట్లాడదామన్నా ఎనర్జీ లేకపోయింది. నేను సావట్లేరా, ఆడే చెప్తా అంటే చెప్పి వచ్చిన, కానీ ఫుల్ టైర్డ్ ఉన్నాము. మేము ఒక్కరమే కాదు, అక్కడ మొత్తం అందరూ టైర్డ్ ఉన్నారు. ఇదైతే సూపర్ ఉంది రైడ్, అయితే చాలా క్రేజీ ఉంది. సో వెళ్ళాక యాక్చువల్గా మళ్ళీ ఎర్రున్నాయినా మాకు తెలుసులేరా, మళ్ళీ మైక్ ఆన్ చేయలే. వెళ్ళాక ఈడే ఎంతగానో మాట్లాడిండో వీడు పాపం, మైక్ ఆన్ చేయలే. ఒక 2 hours వెయిట్ తర్వాత సాయంత్రం 6:15. సో ఇదే లాస్ట్ రైడ్ మాది. ఏమంటారు, ఇదే లాస్ట్ రైడ్ కదా? ఏమంటారు రోహిత్? లాస్ట్ రైడ్ తర్వాత ఇంటికే సక్క. ఇది యాక్చువల్లీ ఈ ఫైనల్ రైడ్ అయితే క్రేజీ ఉంది అన్నిటికన్నా. యాక్చువల్గా ఫైనల్ రైడ్ లెక్కనే ఉంది, క్రేజీ అనిపించింది అసలుకి. ఇలా ఖాళీగా ఉందంటే ఇగో ఇవే పైన, ఇవే ఖాళీగా ఉన్నాయి. ఎవడైనా ఎక్కొచ్చు, ఒక అన్ని ఖాళీగా తిరుగుతున్నాయి. వేరే ఉందిరా.
ఓకే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. మేము ఇంటికి వచ్చేసినాము, 7 అయిపోయింది, వచ్చేసినాము ఇప్పుడే. సో నాకు ఇంకా మిగతాది తీసేంత ఓపిక లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. సీ యా ఇన్ నెక్స్ట్ వ్లాగ్.